నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ముప్పై 38వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఏడో రోజు నందివెలుగు గ్రామం నుండి కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన మహనీయులు నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చెంచుపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకే పరిపాలనను తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను ప్రజల మధ్య నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ముందుకు సాగుతుందని ఆనంద్ బాబు చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి పురస్కరించుకొని ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు చనిపోయి 27 సంవత్సరాలు అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు అయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా సమాజంలో ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మదింపు చేసినటువంటి వ్యక్తిగా పేదవాడు పడుతున్నటువంటి కష్టాలు తీర్చాలని సమసమాజ స్థాపన జరగాలని ఒక మంచి ఆలోచనతో పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన 9 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అప్పటి వరకు రాజకీయాల్లో ఎవరూ చెప్పనటువంటి అర్థాన్ని, కొత్త అర్థాన్ని చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయ వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళి ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ఉండాలని చెప్పి ప్రజల మధ్య ప్రజాప్రతినిధులు నిలబెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ. తెనాలి పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా 35వ వార్డులో ఆమె 2వ రోజు పర్యటించారు. డ్రైన్లు, కలవటలను ఆమె పరిశీలించారు. సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగింపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించకుండా పురపాలక సంఘానికి సహకరించి వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. 35వ వార్డు వస్తుంది జరిగింది. ఇది 2వ రోజు పర్యటిస్తున్నాం. ఇక్కడ గంగానంపేట గోపాల్ రెడ్డి వీధిని ఇక్కడ సిల్ట్ అనేది షాపుల ముందర బాగా పెరిగిపోతాన ఈ బండలు వేసి కొంచెం ఈ బండలు వేయటాన సిల్ట్ బాగా పెరిగిపోతుంది. అది తీస్తుంది జరుగుతుంది. అలానే ఈ షాపులకు వెళ్ళే వాళ్ళకి చెప్తాం ఏంటంటే కొంచెం మాకు కాలువలు తీయడానికి కూడా ఒక ఖాళీ ప్లేస్ అనేది ఉంచి నిర్మించుకోవాలి. వాటి మీద
మెట్లు నిర్మించుకోవాలని కోరుతున్నాను. అలానే మా ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోండి. మీకు పరిశుభ్రంగా ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే మేము ఇలా చెప్పడం జరిగింది. మీరు మా రోజు కాలువలు తీయట్లేదని మీరు చెప్తున్నారు. అందుకని మేము తీయడానికి మాకు ఉండాలి కదా ఖాళీ. అలా కాలువలు కొంచెం ప్లేస్ ఉంచి నిర్ణయించుకోవాలి. రోజు అన్ని వార్డులు పర్యటన చేయడం జరుగుతుంది. ముందు ఈ సిల్ట్ వలన ఎక్కువ రోడ్ల మీద నీళ్లు నిలబడబట్టి చిన్నపాటి వర్షానికి రోడ్డు మీద నీళ్లు నిలబడటం జరుగుతుంది. ఆ నీళ్ళన్నీ పోవాలంటే ముందు మురుగు కాలంలో సిల్ట్ ఎక్కువగా ఉండటం వలన సిల్ట్ తీయడానికి ఏర్పడడం జరుగుతుంది. దాదాపు ఈ గోపాలరెడ్డి వాద 20 సంవత్సరాలు అయిందంట. రోడ్డు మీద డ్రైన్స్ మీద బండలు వేసి 20 సంవత్సరాలు అయిందా. 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు, తీయట్లేదు. ఈరోజు మీరు వచ్చారు, 20 సంవత్సరాల నుంచి అడుగుతుంటే మేము తీసేవాళ్ళని చెప్పి కొంచెం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం అన్ని వార్డుల్లోనూ ఇలాంటి సిల్ట్లు లేకుండా చిన్నపాటి వర్షం వచ్చిన రోడ్డు మీద నీళ్ళు నిలవకుండా వచ్చే విధంగా చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో వార్డులు శుభ్రంగా ఉండాలి, డ్రైన్ శుభ్రంగా ఉండాలి. మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు అన్ని శానిటేషన్ పెట్టుకొని ఎక్కువగా మీరు ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఈ డ్రైన్స్ అన్ని. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 38వ రోజు కొనసాగాయి. ఎన్వీఆర్ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. సార్, మీకు 2 చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాము. మేము ఊరికినే రాలేదు సార్. మేము కనీస వేతనాల కోసం ఇంతగా పోరాటం చేసినా కానీ మా సమ్మె అనేది మీ దగ్గరికి రాకుండా ఎలా ఉందనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. మేము బ్రతుకు చాలా చిన్నది సార్. మీకు బ్రతికే దాని గురించి కూడా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ సార్ మీ శాలరీస్ చాలా ఎక్కువ. మేము 7,000 లేదా 11,500తో నెల మొత్తం మేము ఎలా గడుపుతున్నాం అనేది సార్. మీరు ఒక్కరోజు కాదు, 1 అవర్లో మీరు ఖర్చు పెట్టే ఖర్చు అది మా కోసం. దయించి ప్లీజ్ సార్ ఒక్కసారి మా గురించి ఆలోచించి మా వేతనాలు పెంచి మాకు ఇలాంటి పరిస్థితి నుంచి బయట తీసుకోనండి. అన్ని ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడే అయిపోయాయి సార్. గర్భవతులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ గురించి మీరు ఆలోచించకుండా ఇలా చేయటం, మమ్మల్ని ఇలా రోడ్డు మీద తీసుకురావడం మీకు ఏమాత్రం కూడా కనుక. ఈ రోజుకి మా నిరవధిక సమ్మె ప్రారంభించి 38 రోజులు అవుతుంది. అయినా కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి చలనం లేదు. బొత్స గారు చెప్తూ మేము సానుకూలంగానే ఉన్నాము. అంగన్వాడీ వాళ్ళకి మేము జూలై నుంచి పెంచుతాము, మీరు ఇప్పుడు ప్రస్తుతం విధుల్లోకి చేరండి అంటున్నారు. అయితే ఏ విధంగా విధుల్లోకి చేరాలండి? ఎటువంటి జీవో లేకుండా, ఎటువంటి హామీ మాకు లేకుండా మేము విధుల్లోకి ఎలా చేరగలుగుతాము? ఈ నిరవధిక సమ్మెలు ప్రారంభించి వాళ్ళకి 2వ రోజు అయింది. ఈ రోజైనా సరే ప్రభుత్వం మా దయ ఉంచి మీ జీవో అయినా ఇవ్వాలి. జూలై నుంచి పెంచినా సరే ఇప్పటికి జీవో అన్నా రిలీజ్ చేసి మాకు ఒక హామీ అంటూ ఇస్తే తప్పితే మేము మా విధులోకి హాజరవ్వమండి. మా సమ్మెను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము. తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువలేని వ్యక్తి నందమూరి తారక రామారావు అని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి మండల అంగళగుదురు గ్రామంలో నిర్వహించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తున జయలక్ష్మి, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ రంగం కానీ రాజకీయ రంగంలో కానీ మకుటం లేని మహారాజుగా కొనసాగిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన అందించిన పరిపాలనతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు గుండెల్లో దేవుడిలాగా కొలవబడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో అంగళగుదురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంగళకుదురు గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వీరవల్లి మురళి గారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, గ్రామస్తులు అందరూ కలిసి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. తెలుగు జాతి గౌరవం, తెలుగువాడు ఎక్కడున్నా కూడా
ప్రపంచంలోనే తెలుగు వాళ్ళకి ఒక ఖ్యాతిని తెచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి అవతార పురుషుడిగా మరి సినీ వినీలాకాశంలో కానీ రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్ళి తెలుగు ప్రజల గుండె చప్పుడైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆస్తిలో సమాన హక్కు స్త్రీలకి 80ల్లోనే కలిగించి ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు ఈడపిల్లే, ఆడపిల్లను కూడా ఎంతో ఘనంగా పుట్టింటి వాళ్ళు సన్మానించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కూడా కల్పించిన గొప్ప ధార్మిక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అలాగే కూడు గూడు నీడ అనే నినాదంతో మరి ఆనాడు పేదవారికి పక్కా గృహాలు కట్టించిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. 28 సంవత్సరాలైనా ఆయన ఈ ప్రజలకు దూరమై తెలుగు ప్రజల గుండెల్లో ఆయన యొక్క ప్రతి ఒక్క జ్ఞాపకం కూడా ఇవాళ సజీవం. ఎందుకంటే సినీ రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, మకుటం లేని మహారాజుగా సినీ రంగంలో ఆయన ఏ పాత్ర పోషించినా కానీ ఈ సమాజం పట్ల మనం ఎలా ఉండాలి, ఒక కుటుంబ పెద్దగా మనం ఎలా ఉండాలి, మన యొక్క గౌరవాన్ని మనం ఎలా పెంచుకోవాలి, ఈ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడు ఏ విధంగా మెలగాలనే దాంట్లో ప్రతి ఒక్క అంశంలో కూడా రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు యొక్క పోకళ్ళు ఎలా ఉండాలి అనే దాంట్లో ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో ఇవాళ ఒక దేవుడిగా నిలిచాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక సంచలనం, ఏదైతే ప్రజల ఓటు ద్వారా అధికారంలోకి వస్తామో ప్రజలకి జవాబుదారీతనంగా సంక్రాంతి పండుగ విరామం తర్వాత రెండో విడత పాదయాత్రను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం నుండి ప్రారంభించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామం నుండి 7వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా పల్లెలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎరకల్పూడి గ్రామపల్లె నందివెలుగు గ్రామం మీదుగా జాషువా నగర్ కంచర్లపాలెం గ్రామం వరకు పాదయాత్ర చేసి కంచర్లపాలెం గ్రామంలో రాత్రికి బస చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదవాడికి 30 లక్షల ఇళ్ల స్థలాలు కొండల్లో గుట్టల్లో చెరువుల్లో ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారని, పేదవాడి సొంతింటి కల సాకారం కోసం 30 లక్షల ఇల్లు కట్టిస్తానని ప్రగల్భాలు పలికి ఎన్ని ఇళ్లు కట్టారో గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలరా అంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. గతంలో టీడీపీ పేదల కోసం ఇల్లు కట్టిస్తే ఇల్లు కట్టించలేదని దుష్ప్రచారం చేశారు. వాటిలో 5% మీరు ఇల్లు కట్టి పేదవాడికి ఇచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పేదల ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్న నిధులను కూడా వైసీపీ ఖాతాలోనే వేసుకున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని జగన్ ప్రభుత్వం చూపించుకొని మాయమాటలు చెప్పుకొని బ్రతుకుతున్నారని తెలిపారు. రాబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులు, విద్యార్థులు, విద్య, వైద్యం అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదవాడికి సొంత ఇంటి కళ సాకారం చేస్తానని చెప్పి 30 లక్షల పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశానని కొండల్లో, కోనల్లో, చెరువుల్లో, అడవుల్లో పేదవాడి ఇళ్ల స్థలాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి, దోచుకున్నటువంటి, పేదవాడి యొక్క ఆస్తిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి కనపడుతున్నటువంటి సత్యం. మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో 27,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. 27,500లో మీరు ఈ 5 సంవత్సరాలు ఎన్ని కట్టించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము ఆ 5 సంవత్సరాల్లో రూరల్ ప్రాంతంలో దాదాపు 13,000 ఇళ్ళు ఇవ్వటం జరిగింది, కట్టియడం జరిగింది. ఆ రోజున ఎస్సీ ఎస్టీలకి 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే, లేకపోతే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా వాళ్ళకి మీ ప్రభుత్వం తరఫు నుంచి సహాయం అందలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లైటింగ్ మాత్రం రాత్రిపూట దూరం నుంచి చూస్తే బ్రహ్మాండంగా పట్టణాలు ఉన్నట్టుగా లైటింగ్ వేశారు. అక్కడ ఇల్లు లేదు, ఆకిలి లేదు, లైట్ మాత్రం వేశారు, స్ట్రీట్ లైటు. దేనికి వేశారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మీరు ఆ రకంగా ప్రజల్ని మోసం చేసుకుంటూ ఈ రోజున ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి మీరు అడగాలి అంటే మీకు ఏమని అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం చేశామని అడుగుతారా? ఓట్లు మహిళల్ని ఇల్లు కట్టామని చెప్పి పేదవారిని అడుగుతారా? లేకపోతే రోడ్లు వేసామని చెప్పి పేదవాళ్ళని అడుగుతారా? లేకపోతే కాలనీలో డ్రైన్లు కట్టామని చెప్పి పేదవాళ్ళు అడుగుతారా? ఇవాళ మేము వేసిన రోడ్డు కాకుండా ఈ కాలనీలో మళ్ళీ రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మాయ మాటలు చెప్పి బతుకుతూ ఉంది. మైనార్టీలు ఉన్నారు ఇక్కడ, మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేయకపోగా ఈ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈ పాదయాత్ర ద్వారా, ఈ ప్రజాయాత్ర ద్వారా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీ ఐక్యతతో కూడినటువంటి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోని ఒకటి రిలీజ్ చేసాం. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎవరైతే రైతు కానీ, కౌలు రైతు కానీ 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే రకంగా, అంతేకాకుండా ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో బడికి వెళ్ళి చదువుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు, ఎవరైతే కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళ ఉందో వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు, ఏ కుటుంబం అయితే పేదరికంలో ఉందో ఆ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో ఉద్యోగం రాకుండా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు నెలకి, సంవత్సరానికి 36,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా రాబోయే ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు మరణం లేదని, ప్రజల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉన్నారని నాయకులు తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. పేదవారి ఆకలిని తీర్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. ఎన్టీఆర్ నడిచిన మార్గం ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఎన్నో చిత్రాల్లో పేదలకు అండగా ఉండి ఆయన చివరికి పేదల కోసం న్యాయ పోరాటం చేస్తూ ప్రజలకు నేను ఒకటి ఉన్నాను అని చెప్పని ప్రజలు ఆయన్ని దేవుళ్లాగా కొలిచే స్థాయికి ఆయన వచ్చిన తర్వాతే ఈ రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలు నా కోసం ఇన్ని రకాలుగా ఎన్నో చిత్రాలని వాళ్ళు చూసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళ కోసం నేను ఏం చేయగలను అని చెప్పిన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల కోసమే
ఆయన అంతా కూడా త్యాగం చేసి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో స్థానాన్ని కల్పించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఈరోజు కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటా చెప్పుకుంటున్నాం అంటే ఆయన పేద ప్రజలకు చేసిన త్యాగనిరతి. ఆ రోజున తినడానికి అన్నం లేకపోతే పేద ప్రజలకి ఆ రోజునే 2 రూపాయలు బియ్యం పెట్టడం కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, అవన్నీ పెట్టిన మహానుభావుడు. ఆయన గురించి వాళ్ళందరం కూడా మాట్లాడుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో ఈ రోజున రాష్ట్రంలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి విధానం. ఆ విధానాన్ని వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా కేంద్రం కానీ అనేక రాష్ట్రాలు కానీ అనుసరిస్తున్నాయంటే అది నాటి ఎన్టీఆర్ గారి వితరణ. మరి వారి యొక్క దూరదృష్టితోనే ఇవాళ మహిళలకి ఆస్తి హక్కు కానీ అదేవిధంగా సామాజికమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అతని యొక్క విధానాలనే కేంద్ర ప్రభుత్వాలన్నీ అనుసరించి ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి కీర్తి ప్రతిష్టల్ని ఘనంగా చాటుతూ ఉన్నారు. సృష్టి ఉన్నంతకాలం అన్న నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరిలో సజీవంగా ఉంటారని పట్టణ టీడీపీ నాయకులు కొనియాడారు. పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడికి కూడు గూడు కల్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన అందించిన సుపరిపాలనతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలనాటి చలనచిత్ర రంగంలో పౌరాణిక, సాంఘిక, సామాజిక పాత్రల్లో ఒక రాముడిగా, కృష్ణుడిగా, భీముడిగా, కర్ణుడిగా తన యొక్క పాత్రలు పోషించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఒక్క ఇంట్లో కూడా రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా దుర్యోధనుడు అంటే నిలువెత్తు రూపం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రూపంలో ఉంటారు. ఆయన చిత్రపటాలనే పెట్టి పూజించుకునే పరిస్థితి, ఆ విధమైన గౌరవాన్ని పొందినటువంటి మహోన్నతమైన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజుకి కూడా 28 సంవత్సరాలైంది వారు పరమపదించి. అయినా కూడా ప్రజల్లో ఈ రోజుకి కూడా మనసుల్లో ప్రతి ఒక్క హృదయంలో కూడా ఎన్టీ రామారావు గారు గూడు కట్టుకొని ఉన్నారు. వారు కూడు గుడ్డ నినాదంతో ఆ రోజున 2 రూపాయలకే బియ్యాన్ని, అలాగే పక్కా ఇళ్ళు, గృహాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. వారు ఈ రోజుకి కూడా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ముప్పై 38వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఏడో రోజు నందివెలుగు గ్రామం నుండి కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.